గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మంత్రులు కూడా ఈ రోజు జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు మాట్లాడడం. మేడం ఏమనిపిస్తుంది? ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రోజు మంత్రులు అందరూ మీ హోదాలు మర్చిపోయి ఈ రోజు గేమ్స్ ఆడుతున్నారు. ఏమనిపిస్తుంది? ఒకసారి చిన్నతనంలోకి వెళ్ళినట్టు అనిపిస్తుందండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆర్నిషులు ప్రజా సమస్యలతో అందరం తలమూలకలై ఉంటున్నాం కాబట్టి ఈసారి చిన్నపిల్లల్లాగా ఒక్కసారి చిన్నతనంలోకి వెళ్దాం, ఆ మధుర స్మృతులు గుర్తు తెచ్చుకుందామని అందరం కూడా ఓ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అప్పుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఈ కార్యక్రమాలు ఉండేవి. ఈరోజు మళ్ళీ ఆ కార్యక్రమాలు కొనసాగిద్దామని ఒక దీంతో ఈరోజు చేస్తున్నామండి. అందరూ హ్యాపీగా సరదాగా ఉన్నాం. థ్యాంక్ యూ. మీకు ఇష్టమైన ఆట ఏంటి మేడం? నేను చాలా ఆటలు ఆడతానండి. షటిల్ ఎక్కువగా ఆడుతుంటాను. షటిల్ బాగా ఆడతామని చెప్తున్నారు. హోంమంత్రి అనిత కూడా ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాము. స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం ఏమనిపిస్తుంది ఒకసారి మేడం? మేడం ఎలా అనిపిస్తుంది అంటే గతంలో ఎమ్మెల్యేలకు ఎలాంటి సంస్కృతి లేదు, కానీ తెలుగుదేశం పార్టీ మరోసారి తీసుకొస్తుంది. సంస్కృతి లేదు అనకండి, తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఉంది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పటి నుంచి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, మొన్న 14-19లో కూడా కోట్ల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉండేటప్పుడు, మేము ఎమ్మెల్యేలుగా ఉండేటప్పుడు కూడా ఇక్కడ ఇటువంటి ఆటల పోటీలు జరిగినాయి. లాస్ట్ 5 సంవత్సరాలు విషయం ఏంటంటే వాళ్ళ ఆటల పోటీలు పక్కన పెడితే ప్రజల జీవితాలతో మాత్రం వాళ్ళు చాలా గట్టిగా ఆడారు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ టీం వాళ్ళు. బట్ ఈరోజు మళ్ళీ కొంత రాజకీయ నాయకులకి అందరికీ కూడా రోజు ఉన్న ఒత్తిడి దగ్గర నుంచి ఒక చిన్న ఆట విడిపిది. సో అందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం, ప్రజలందరూ కూడా ఆస్వాదిస్తారు. మీకు ఇష్టమైన ఆట ఏంటి? చిన్నతనంలో బాగా మీ నేనైతే క్రికెట్ చూస్తాను బాగా. ఇంకా ఏ గేమ్ ఆడేవాళ్ళు కదా? ఆడేదాన్ని. స్పోర్ట్స్ ఎందుకు ఆడేవాళ్ళం? చిన్నప్పుడైతే నేను కబడ్డీ ఆడేదాన్ని, షటిల్ ఆడేదాన్ని. ఈరోజు ఏమైనా పార్టిసిపేట్ చేయబోతున్నారు మేడం? చూద్దామని చెప్తున్నారు. చిన్నప్పుడు క్రికెట్ అవన్నీ కూడా బాగా ఆడేవాళ్ళని కూడా హోంమంత్రి వంగలపూడి అంటే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాజేష్, విజయవాడ.